10 మినిట్స్‌లో రెడీ అయిపోయే సూపర్ టేస్టీ దోశని చూపిస్తానండి. దీనికోసము ఫస్ట్ ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. పౌడర్‌లాగా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి. అలాగే దీంతో పాటి ఒక కప్పు రైస్ ఫ్లోరు, అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసేసుకొని, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. పెరుగు వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ మనము పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలండి. అంతే. అయితే ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలి. అప్పుడు దోశ తిరిగేదానికి బావుంటుంది. అంతేనండి. సో, ఇలా బాగా కలుపుకున్నప్పుడు ఈ ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇంతే. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆనియన్‌తో కానీ లేదంటే ఇలా ఒక టిష్యూతో కానీ రబ్ చేసుకోవటమే. తర్వాత దోశ వేసేసుకుంటే నీట్‌గా వస్తాయండి. అస్సలు ఇరిగిపోవు. చాలా బావుంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎలాగో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఏం టిఫిన్ చేయాలా? ఎలా? అని అనుకుంటూ ఉంటారు. ఇదైతే జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. పక్కన పెట్టే అవసరమే లేదు. రెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే వచ్చేస్తాయి. సో, ఇలా లో టు మీడియం పెట్టుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. మెత్తగా చేసుకోవచ్చు, క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ ఫ్లోర్ సూజీ వాడాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. బావుంది కదూ దోస. అలాగే ఈ దోస కాంబినేషన్‌లో నేను పండుకారం టమాటా చట్నీ చేశాను. దాని లింక్ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తానండి. దాన్ని కూడా ఒకసారి చూడండి. సో, ఈరోజు రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.